వెల్కమ్ టు మోమ్ అండ్ అజు. సో ఇవాళ మేము వెళ్తున్నాం మౌంట్ అబ్బుకి. బాబు చెప్పినట్టు ఇది 2 hours అండి మాకు డిస్టెన్స్ పట్టింది. ఇలా ఉంటుంది, మొత్తం ఇలా కొండలాగా ఉంటుంది, మనం పైకి ఎక్కాలి. చాలా మధ్య మధ్యలో మీకు డ్రెస్సెస్ కూడా వేసుకోవడానికి ఉంటుంది, యాజ్ ఇఫ్ ఉదయపూర్ వాటిల్లో వచ్చినట్టే. సో అర్బుదాదేవి అన్నట్టు. ఫస్ట్ మౌంట్ అబు ఏంటా అనుకున్నాను, అయితే మౌంట్ అది అబుగా అయిపోయిందండి మౌంట్ అబు. సో సో ఇక్కడ నుంచి వ్యూ మస్తు ఉంటుంది. ఇంకా ఇక్కడ చెక్ పాయింట్ ఉంటుంది, దాని తర్వాత మందిరంకి వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ నుంచి మీరు వ్యూ చూడొచ్చు. ఇది అరావలిలోనే హైయెస్ట్ పీక్ అన్నట్టు, మౌంట్ అర్బుదా దేవి అన్నట్టు ఆవిడ పేరు. అయితే ఇది స్టార్టింగ్ అన్నట్టండి, మిడిల్లో ఇక్కడ నుంచి టెంపుల్ స్టార్ట్ అవుతుంది. అసలు మీరు నమ్మరు, అడుగడుగున మామిడి చెట్లు. ఇక్కడ నుంచి అయితే నేచర్ విల్ ఫైండ్ ఇట్స్ ఓన్ వే టు ప్రెజెంట్ గాడ్ అన్నట్టు. ప్రతి చోట మీకు మామిడి చెట్టు ఎదురవుతుందండి, ప్రతి ఒక 50 meters అట్లా. చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుంచి ఇదే హైయెస్ట్ పీక్ ఆఫ్ అరావలి. సో ఇలా వ్యూ చూపిస్తున్నాం మేము. ఇంకా లోపలికి వెళ్తే మనకి టెంపుల్ కనిపిస్తుంది. కష్టపడి ఎక్కుతున్నాం, 300 steps ఉన్నాయి దీంట్లో. ఇంకా స్టీప్గా ఉన్నాయండి. ఇదేనండి మెయిన్ టెంపుల్. ఇంకా దీంట్లో మేము ఫోన్ అలౌడ్ లేదనమాట ఇక్కడ. సో ఫైనల్గా వచ్చేసామండి అర్బుదాదేవి టెంపుల్కి. ఆవిడ ఎవరో కాదు, 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం. అమ్మవారిది పెదాలు పడ్డాయని అంటారు ఇక్కడ, అందుకే అర్బుదాదేవి మాత అన్నట్టు. సో ఇదేనండి హైయెస్ట్ పీక్ అన్నట్టు అరావలిలో. 1700 feet అబవ్ ఉన్నాము ఇప్పుడు మనము. ఇక్కడ వచ్చి శంకరాచార్యులు కూడా పూజ చేశారని చెప్తారు. ఇదే ఆయన నివసించిన స్థలము, అర్బుదాదేవి మాతను ఆరాధించినప్పుడు. సో ఇక్కడ మేము ఒంగి దండం పెట్టుకోవాలన్నమాట. నక్కి లేక్ బోటింగ్ చేయాలని ఇక్కడ ఏమంటారు, ఈ టైంలో కాస్త చల్లగా ఉంటుంది అనమాట. ఇంకా వ్యూ కూడా బాగుంటుంది. వాళ్ళు పాపమ్మ వాళ్ళు తొక్కుతూ అంటే నేనేమో హాయిగా వీడియో రికార్డ్ చేస్తున్నాను, ఇదేమంటే వ్యూ చూడొచ్చని. కాకపోతే ఇది ఎంత లోపలికి ఉంది, ఎంత ఫీట్ లోపలికి ఉంది అనేది చెప్పలేము, ఎందుకంటే ఇది చాలా పెద్ద కొండ మీద ఉన్న నీళ్ళు అన్నట్టు. గుడి కూడా చాలా దగ్గర. సో అందుకని మనకి ఎంత లోపలికి ఉందో అనేది తెలీదు. అందుకని చాలా సేఫ్టీ జాకెట్స్ అవన్నీ ఇచ్చారు. దాని తర్వాత ఇటు వచ్చేసేసి గోడ రైడింగ్ అంటే గుర్రం స్వారీ ఉంది. మేము సన్సెట్ పాయింట్కి వచ్చాము, మస్తు చాలా బాగుంది. మేము వీడియో రికార్డ్ చేయలేదండి, ఎందుకంటే అసలు ఎంత బాగుందో లోపల సన్సెట్ వ్యూ. మేము మీకు కావాలనే వెనుక వెళ్తున్నాం ఏకలింగేశ్వర్ అనమాట. ఇక్కడ ఫోన్ అలౌడ్ లేదనమాట. సో మేము లోపల బయట నుంచే రికార్డ్ చేసామండి. అండ్ ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో షాపింగ్ అవన్నీ కూడా. అండ్ ఇది దగ్గర 1000 శివలింగాలు ఉన్నాయంటారు ఇందు లోపల. ఈ గుడిలో లోపల చాలా శివలింగాలు ఉన్నాయండి. బయట కూడా చాలా బుజ్జిగా అమ్ముతున్నారు, బాగా అనిపించినాయి. ఇక్కడ బ్రేస్లెట్ కూడా అమ్ముతున్నారు. లోపల దగ్గర చాలా లింగాలు క్లోజ్ చేశారండి, కానీ ఉన్నవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇలా పాని పట్టణం తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను చూడడం శివలింగం. లీఫ్ ఇక్కడ నాద్వారాలో ఉండండి, ఓన్లీ 10 minutes దూరమే. ఇది ఎంట్రన్స్ అండి. ఇక్కడ మస్తు ఒక్క రోజు పడుతుంది ఇక్కడ చూడాలని, కానీ మన దగ్గర టైమే లేదండి. అందుకనేనండి ఏదో జస్ట్ పైన తీసాము. మనం ఆ శివుడి పైకి కూడా వెళ్ళొచ్చు, కానీ మేము అంత చెవు దగ్గర వరకు వెళ్ళొచ్చు అన్నట్టు. కానీ అంత టైం లేకుండానండి. ఇది 1 day అంతా పడుతుంది మా బాబు చెప్పినట్టు. మొత్తం లోపల ఎంత పెద్ద పార్క్, అసలు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. నేను కాస్త భయపడిపోతా. చాలా పెద్దదండి, పిల్లల్ని పక్కనే పెట్టుకోవాలి. అండ్ ఇది మెయిన్ గుడి, ఐ మీన్ లైక్ శివలింగం ఎలా ఉంటుందో పైనది సేమ్ అది అలా బ్లూ ప్రింట్ లాగా పెట్టారు ఫస్ట్. సో దీని స్టాట్యూ ఆఫ్ బిలీఫ్ అని చెప్తారు. చాలా బాగుంది అసలు. గుడి గంట కూడా చాలా పెద్దగా ఉంది, మస్తు సౌండ్ వచ్చింది. మేమైతే ట్రై చేసాము, పక్కగా మీరు కూడా చేయండి.
సో దీంతో పాటు ఇంకొక టెంపుల్ కూడా ఉందండి, నాథ్వార శ్రీనాథ్జీ టెంపుల్. కాకపోతే అది ఏమైందంటే మాకు కార్ పార్కింగ్ చాలా దూరంగా పెట్టాము, అందుకనే దాన్ని ఏం షూట్ చేయలేకపోయాము. అది యాక్చువల్లీ 15th సెంచరీలో కట్టారు. సో దాని మీద డీటెయిల్ వీడియో నేను తర్వాత చేసి పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.